అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అని ఆత్రేయ చెప్పిన జీవిత సత్యాలు కొందరి విషయంలో అక్షరాలా జరుగుతాయి. అలాంటి వారిలో నటుడు రామిరెడ్డిని ఉదాహరణగా తీసుకోవచ్చు. అతని జీవన విధానం వేరు, జీవితంలో అతని లక్ష్యం వేరు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన రామిరెడ్డికి సామాజిక స్పృహ ఎక్కువ. సమాజానికి ఏదైనా మంచి చేయాలన్న లక్ష్యంతో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో డిగ్రీ తీసుకున్నారు. ఆ తర్వాత ద మున్సిఫ్ డైలీ అనే పత్రికలో విలేకరిగా చేరాడు. ప్రైమరీ స్కూల్ నుంచి డిగ్రీ అందుకునే వరకు అతని విద్య అంతా హైదరాబాద్లోనే సాగింది. దాంతో అతను ఏ ప్రాంతం నుంచి వచ్చాడో ఆ స్లాంగ్ మర్చిపోయాడు. పూర్తిగా తెలంగాణ స్లాంగ్లోనే మాట్లాడేవారు. అంతేకాదు హిందీ, ఉర్దూ ధారాళంగా మాట్లాడేవారు. జనరల్ న్యూస్ కవర్ చేస్తూనే ఫ్రీలాన్స్గా సినిమా ఈవెంట్స్ను కూడా కవర్ చేసేవాడు. అందులో భాగంగా కొందరు సినీ ప్రముఖుల్ని కూడా ఇంటర్వ్యూ చేశారు. ఆ క్రమంలోనే ఓ రోజు దర్శకుడు కోడి రామకృష్ణ గారికి ఫోన్ చేసి ఇంటర్వ్యూ కావాలని అడిగారు. ఆ టైంలోనే ఇంటర్వ్యూ కోసం రామిరెడ్డి వెళ్ళాడు. లాల్చీ పైజామాతో నుదుటిన బొట్టుతో అక్కడికి వెళ్ళిన రామిరెడ్డిని చూసి కోడి రామకృష్ణ షాక్ అయ్యారు. తను ఎలాంటి విలన్ కోసమైతే ఎదురు చూస్తున్నారో సరిగ్గా అలాంటి క్వాలిటీస్ రామిరెడ్డిలో ఆయనకు కనిపించాయి. అప్పుడు ఇంటర్వ్యూ విషయం పక్కన పెట్టి ఈ సినిమాలో మెయిన్ విలన్ వేషం ఉంది, చేస్తావా, మంచి పేరు వస్తుందని అడిగారు కోడి రామకృష్ణ. నాకు యాక్టింగ్ తెలిస్తానని రామిరెడ్డి చెప్పినా అదంతా నేను చూసుకుంటాను, చేస్తావని అడిగారు. డైరెక్టర్ ఇచ్చిన భరోసాతో రామిరెడ్డి గారు ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఆ క్షణం రామిరెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది. మొదటి సినిమా అయినా ఒక క్రూరమైన విలన్ నీలకంఠంగా రామిరెడ్డి ప్రదర్శించిన నటన అందరినీ భయపెట్టింది. విలన్ అంటే ఇలాగే ఉండాలి అనేంతగా ఆకట్టుకున్నారు రామిరెడ్డి గారు. అంకుశం చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. డాక్టర్ రాజశేఖర్ గారు, రామిరెడ్డి గారు పోటాపోటీగా నటించి సినిమాను ఓ రేంజ్కి తీసుకెళ్లారు. 1990లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం. ఈ సినిమా తర్వాత ఒసే రాములమ్మ, పెద్దరికం, అమ్మోరు, గాయం, అనగనగా ఒకరోజు, అడవి చుక్క, నాగప్రతిష్ఠ, తెలుగోడు, జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా, వీడు మనవాడే, నాయకుడు వంటి సినిమాల్లో రామిరెడ్డి చేసిన క్యారెక్టర్స్ కి చాలా మంచి పేరు వచ్చింది. అంకుశం చిత్రాన్ని హిందీలో చిరంజీవి గారు హీరోగా, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ప్రతిబంధ పేరుతో రీమేక్ చేశారు. అందులో రామిరెడ్డి గారి స్పాట్ నానాగా తన విశ్వరూపాన్ని చూపించాడు. దాంతో బాలీవుడ్ ప్రేక్షకులు కూడా రామిరెడ్డి నటన చూసి ఆశ్చర్యపోయారు. స్పాట్ నానాగా బాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నారు రామిరెడ్డి గారు. ప్రతిబంధ తర్వాత బాలీవుడ్ లో విపరీతమైన ఆఫర్స్ వచ్చాయి. ఒక దశలో 2 సంవత్సరాలు తెలుగు నిర్మాతలకు రామిరెడ్డి అందుబాటులో లేరు. బాలీవుడ్ లో గ్రేట్ విలన్స్ గా చెప్పబడే అమరీష్ పురి, ఆమ్జద్ ఖాన్, డానీ, గుల్షన్ గ్రోవర్, ప్రేమ్ చోప్రా సరసన రామిరెడ్డి పేరును కూడా చేర్చారంటే అక్కడ అతనికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. గుండా, ఖద్దర్, శపథ్, వక్త్ హమారా హై, ఆందోళన్, దిల్వాలే, అంగరక్షక్, ఎలాన్ వంటి చిత్రాల్లో అతని నటనకు హిందీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి వంటి హీరోలు తమ సినిమాలో విలన్ గా రామిరెడ్డి కావాలని అడిగేవారంటే అతనికి అక్కడ ఎంత క్రేజ్ వచ్చిందో తెలుస్తుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, భోజ్పురి భాషల్లో దాదాపు 250 సినిమాల్లో నటించారు రామిరెడ్డి గారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందని, తనకు ఏమాత్రం అనుభవం లేని ఫీల్డ్లోకి ఎంట్రై బెస్ట్ విలన్ గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రామిరెడ్డి గారు హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. మొదట లివర్ సమస్యగా మొదలై ఆ తర్వాత కిడ్నీ ఫంక్షనింగ్ పై కూడా ప్రభావం చూపించింది. చివరిలో అది క్యాన్సర్ గా మారి రామిరెడ్డి గారి మరణానికి కారణమయ్యింది. 2011 ఏప్రిల్ 14వ తేదీన 52 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు రామిరెడ్డి గారు.